ఏమైంది? ఏం జరుగుతుంది? నజరేయుడైన యేసు మార్గం ఎడుచున్నాడు. యేసు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను నీకేమి చేయాలనుకుంటున్నావు? నాకు చూపు కావాలి. అయితే చూడు, నీ విశ్వాసం ద్వారా నీవు చూపు పొందావు. చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. ఆదియందు దేవుడు భూమిని సృజించెను. ఆయన గగనమును, భూమిని, దానిలో ఉన్న వాటన్నిటినీ చేసెను. మనం దేవుడు చేసినదంతటినీ చూచినప్పుడు అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉండును. దేవుడు చేసినదంతయు మంచిగా ఉండెను. ప్రతిదీ ఆయన గొప్పతనమును మరియు మంచితనమును, శక్తిని కనబరుచున్నవి. దేవుడు అన్ని రకముల మొక్కలను మరియు అన్ని రకముల జంతువులను సృజించెను. అంతటా ఆయన మొదటి మానవుని మన్నులో నుండి చేసెను. అతని నాసిక నుండి చేసి అతనికి జీవమును పోసెను. మొదటి మానవుడు ఆదాము అనబడెను. అంతట దేవుడు ఆదామునకు భార్యగా మరియు సహచరిగా ఉండుటకు స్త్రీని సృష్టించెను. ఆమె హవ్వ అనబడెను. అతనితో సన్నిహిత సంబంధం కలిగి ఉండుటకు తన స్వంత లక్షణములతో దేవుడు స్త్రీ పురుషులను చేసెను. వారు ఏదోను అనబడు తోటలో అతని సన్నిధిలో ఆనందముగా జీవించారు. అక్కడ శ్రమ లేదు, మరణము లేదు. దేవుడు ఆదాముతో ఇలా చెప్పెను, నీవు ఒక్కటి తప్ప మిగిలిన అన్ని వృక్షముల ఫలములను తినవచ్చును. మీరు ఆ వృక్ష ఫలమును తినినచో మరణించెదరు. కాని ఒక్క దినమున దయ్యములలో ముఖ్యుడగు సాతాను హవ్వకు ఆశ చూపెను. ఆమె ఆ పండును కొంచెం తినెను. ఆమె భర్త కూడా దానిని తినెను. ఆ సమయములోనే దేవునితో వారి సంబంధం తెంచివేయబడెను. దేవుడు పరిశుద్ధుడు, పాపాత్ములు ఆయన సన్నిధిలో నివసించలేరు. కావున దేవుడు ఆదామును హవ్వను తోటలో నుండి త్రోసివేశెను. వారు దేవునికి అవిధేయులైనందున ఈ అవమానమును అనుభవించిరి. దాని మూలముగా ఆదాము హవ్వ వారి సంతానము బాధను మరియు మరణమును అనుభవించిరి. కాని దేవుడు మానవులను ప్రేమించుట కొనసాగించెను. వారు తిరిగి వచ్చి అతనితో ఉండుటకు వారికి మార్గమును మునుపే సిద్ధము చేసెను.